ఒక అందమైన సుందరమైన రామాపురం అనే గ్రామంలో రాము అనేవాడు ఉండేవాడు. అతను రోజూ దినచర్య అడవికి వెళ్ళడం, కట్టెలు కొట్టడం, అమ్మడం ఇలా జీవనం సాగిస్తూ ఉండేవాడు. ఒకప్పుడు ఒక నిజాయితీ రాము కూలి అడవిలో కట్టెలు కొడుతూ ఉండేవాడు. ఒకరోజు అతని ఇనుపగొడ్డలి అనుకోకుండా నదిలో పడిపోయింది. బాధతో అతను దేవుణ్ణి ప్రార్థించాడు. దేవుడు ప్రత్యక్షమై ముందుగా బంగారు గొడ్డలిని చూపించింది. రాము అది నాది కాదు అన్నాడు. తరువాత వెండి గొడ్డలిని చూపించింది. అతను మళ్ళీ అది కూడా నాది కాదు అన్నాడు. చివరకు తన ఇనుప గొడ్డలిని చూపించగా ఆనందంతో రాము గుర్తించాడు. అతని నిజాయితీకి మెచ్చిన దేవుడు 3 గొడ్డళ్లను బహుమతిగా ఇచ్చాడు. నీతి: నిజాయితీ ఎప్పుడూ ఫలిస్తుంది. మీకు ఇలాంటి కథలు నచ్చితే ఈ కథలు చాలానే ఆదరించండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మిత్రులారా, మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి కథలు రోజూ మీకు అందుబాటులో ఉంటాయి. ధన్యవాదాలు.